క్లౌడ్స్ కాదు అది అసలు, మొత్తం అక్కడ మౌంటైన్స్ ఉండాలి కదా. హలో గాయ్స్, సో కొడైకెనాల్లో ఉన్నాం. ఇదే సర్ప్రైజ్ ఏం లేదు, ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో దాంట్లో అప్లోడ్ చేస్తాం. సో సీ ద క్లైమేట్. ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది గైస్. అంటే ఫుల్ ఇందాక గౌతమ్ యాక్చువల్లీ పడుకుని పోయాడు మధ్యలో, ఫుల్ టైర్డ్ అయిపోయాం గైస్, 8 hours జర్నీ. ఫుల్ మిస్ట్ వచ్చింది అనమాట మొత్తం మన మీదకు, మొత్తం క్లౌడ్స్ అండ్ ఆ ఫాగ్. అదే నేను వీడియో చూసాను నువ్వు తీసింది, ఫాగ్ అంతా మన మీదకి వచ్చింది. అసలు చాలా బాగుంది ఆ ప్లేస్ అయితే. లైక్ ఆసమ్. లైక్ చూడండి అసలు వ్యూస్ చూడండి. ఫుల్ అమేజింగ్ గైస్ వ్యూస్ మాత్రం. సో చాలా బాగుంది. ఇక్కడే 2 days స్టే చేస్తాం అనుకుంటా. ఇక్కడే 2 days ఇక్కడే 2 days స్టే చేసి అక్కడ మంచి ప్లేసెస్ మధ్యలో ఉంటే అక్కడికైనా అదే ఇప్పుడు వెళ్తాం కదా, ఇప్పుడు వెళ్ళిన ప్లేస్ అండ్ రేపు వెళ్ళిన ప్లేస్ అవన్నీ చూసి, సో మా హోమ్ స్టే కూడా చూపిస్తాం, ఎక్కడ ఉంటున్నాము. సో రూమ్ చూపిస్తాం కూడా చూపిస్తాం అనమాట. బాగుంది ప్లేస్ అది. అండ్ ఫుడ్ కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. డిసప్పాయింట్ అంటే అది కేరళ స్టైల్ ఫుడ్, సో మనకు నచ్చకపోవచ్చు. బాగుంది టిఫిన్ కూడా చాలా బాగుంది. సో ఓవరాల్గా మొత్తం బాగుంది గైస్. ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. మొత్తం కొడైకెనాల్ వచ్చామన్నమాట. సో ఈ వీడియోని మీరు మొత్తం చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాం. మాక్సిమం సీనరీస్ పెడదాం, అన్ని సీనరీస్ చూపిస్తాం. లైక్ ఏ సీనరీస్ మిస్ అవ్వమో, మార్నింగ్ ఈవినింగ్ నైట్ అవన్నీ చూపిస్తాం. సో హోప్ యూ విల్ గైస్ ఎంజాయ్ ఇట్. మొత్తం పైకి వెళ్ళిన తర్వాత ఫుల్ ఘాట్ రోడ్స్ అనమాట. మొత్తం ఘాట్ రోడ్స్ అన్నీ 80 kilometers వరకు ఉంటుంది. సో పైకి వెళ్ళడానికి, సో అంత ఎడ్జ్లోకి వెళ్తున్నాం అనమాట. సో మధ్యలోని ఇది ఫుల్ డ్యామ్ అనమాట. చాలా బాగుంది వ్యూ, చూసారు ఎంత బాగుందో, చాలా సీనిక్గా ఎంత బాగుంది. అండ్ మధ్యలో ఇక్కడ మేము వాటర్ ఫాల్స్ చూసాం గైస్. ఇక్కడ చూసారా వాటర్ ఫాల్స్ ఎంత బాగుందంటే, ఫుల్ ఆ మౌంటైన్స్ మధ్యలో పై నుంచి పడుతుంది, చాలా స్లో మోషన్లో పడుతున్నట్టు కనిపిస్తుంది. ఫుల్ ఒక పెద్ద వాటర్ ఫాల్స్ అనమాట. ఇక్కడ చాలా బాగా అనిపించింది చూసిన తర్వాత. అండ్ నెక్స్ట్ చూసేసి ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా పైకి వెళ్ళిపోయాము. నెక్స్ట్ ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఫుల్ మొత్తం ఘాట్ రోడ్స్ కాబట్టి నాకు వామిటింగ్స్ లాగా బాడీ అంతా తిరిగి ఫుల్ వామిటింగ్స్ అనమాట. నాకు మొత్తం ఒక 10 times వామిటింగ్ అయింది. సో ఇది వెళ్ళే దారిలోని మధ్యలో స్టాప్ చేసుకుంటూ వెళ్ళాం అనమాట. ఫుల్ వామిటింగ్స్. ఓకే గాయ్స్, ఇప్పుడు మనం కొడైకెనాల్ వచ్చాం. ఇది యాక్చువల్ సిటీ ఇక్కడ. అండ్ ఇక్కడ ప్లేస్ చూసారా, ఈ హౌసెస్ అన్నీను. ఈ హౌసెస్ అన్నీ చూడడానికి మనకి సిక్కింలో, డెహ్రాడూన్ లైక్ లేదా నేపాల్లో అలా ఉంటే చూసారా, ఆ ఫీల్ వచ్చింది. యాక్చువల్గా నేను ఎప్పుడూ విజిట్ చేయలేదు, బట్ నేను యూట్యూబ్లో దాంట్లో చూస్తున్నప్పుడు సేమ్ ఫీల్ ఇలాగే ఉంది. సో ఆ రూట్ కానీ, ఆ కూల్ వెదర్ కానీ అంతా చాలా బాగుంది. లైక్ మౌంటైన్స్ మనకు కనబడుతున్నాయి. సో అక్కడ ఉన్న విజిట్ చేసే ప్లేస్ వాళ్ళకి ఎలా ఉంటుందో, ఐ మీన్ వాళ్ళు అక్కడ స్టే చేస్తారు కదా, వాళ్ళకి ఎలా ఉంటుందో తెలీదు, కానీ ఇట్స్ ఆసమ్ గైస్, చాలా బాగుంది. ఫైనల్లీ మేము లొకేషన్ రీచ్ అయిపోయాం. ఈ రూట్ యాక్చువల్గా ఆ లొకేషన్ తీసుకెళ్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ లొకేషన్ నేమ్ ఏమొంచి హై ఆల్టిట్యూడ్. సో
అది నిజంగా హై ఆల్టిట్యూడ్లోనే ఉంటుంది, చాలా టాప్ వ్యూలో ఉంటుంది. సో గైస్ ఇప్పుడు ఒక ప్లేస్కి వచ్చాము మేము, కొడైకెనాల్. కొడాయ్, వెల్కమ్ టు కొడాయ్. సో కొడైకెనాల్కి వచ్చాం, ఇక్కడ వ్యూ చూపిస్తాం. సో మేము జస్ట్ ఇక్కడ వ్యూ చూపించట్లేదు మీకు, ఇప్పుడు చూపిస్తాం. మీకు ఎలా ఉందో చూసి చెప్పండి. How is it guys? సో మేము స్టే చేస్తుంది ఇక్కడ. సో ఇట్స్ గ్లాస్ డోర్, అది కూడా మీకు చూపిస్తాం వీడియో. క్లౌడ్ వచ్చేసి దగ్గరికి. అందుకే నేను ఇప్పటివరకు వెళ్ళే జెస్సీ వచ్చేస్తుందేమో అని. అక్కడ మధ్యలో సన్ ఉంది, అది మొత్తం షాడో అయిపోయింది. ఇందాక మీకు ఇదంతా చూపించాను కదా, కొండలు మొత్తం, మౌంటైన్స్ ఏవి కనిపించట్లేదు, ఫుల్ మిస్ట్. అండ్ ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ అనమాట. ఇది లంచ్ అయితే అసలు ఏం బాగాలేదు గైస్. అది గ్రేవీ అది అంటే అక్కడ స్టైల్లో చేస్తున్నారు కాబట్టి సో అది మనకి నచ్చలేదు. నాకు అది అంత రాగా అనిపించింది. ఇక్కడ ఫుడ్ అయితే అంత నాకు నచ్చలేదు. సో ఓవరాల్గా ప్లేస్ అంతా బాగుందన్నమాట. టిఫిన్స్ అయితే బాగున్నాయి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బాగుంది. నాకు లంచ్ డిన్నర్ అయితే మాత్రం నచ్చలేదు అనమాట. సో అండ్ ఇక్కడ వ్యూ పాయింట్ కనిపిస్తూ ఉంటుంది, అక్కడ డిన్నర్ చేస్తున్నప్పుడు కూడా ఇదంతా కనిపిస్తుంది. Baby. పడుకున్నప్పుడు మిస్ అయ్యాను. నేను వీడియో తీసాను, అది కూడా మీకు పెడతాను. నేను మిస్ అయ్యాను, ఇప్పుడు ఎగ్జైట్ అవుతున్నాను. క్లౌడ్స్ కాదు అది అసలు, మొత్తం అక్కడ మౌంటైన్స్ ఉండాలి కదా, అవి అన్ని మొత్తం మౌంటైన్ ఉండాలి ఇక్కడ. అలా ఇది స్కైలో ఉన్నట్టుగా ఉంది కదా. సో గుడ్. సి ఇక్కడ ఒక ప్లేస్ ఉండాలి. ఏది హౌస్ కనబడుతుందా మీకు? కనిపిస్తుంది బుజ్జి, మరి బుజ్జి కనిపించట్లేదు బుజ్జి. అది అలా వెళ్తుంది సో దానివల్ల అలా అనిపిస్తుంది. వావ్, వాట్ ఎన్ అమేజింగ్ ప్లేస్. లైక్ క్లౌడ్స్ కింద ఉన్నాం. నేను బుజ్జి జస్ట్ చెప్పేయు ఏయు రాలేదు. సో ఇప్పుడే 3 types ఆఫ్ స్టార్టర్స్ ఆర్డర్ చేసాం. చికెన్, చిల్లీ చికెన్ ఏవో. ఏదో ఒకటి చేస్తున్నప్పుడు తీస్తాను. అది నాకు కనపడ్డది. గుడ్ మార్నింగ్ గాయస్. సో 7 అయింది మార్నింగ్. ఇక అట్లా ఇప్పుడే సన్ రైజ్ చూసి పడుకుంది. వ్యూ చూపిస్తాను చూడండి. సో ఇది ఏమో ఫస్ట్ డే ఏమో స్టే ఇక్కడ చేస్తున్నాం. యాక్చువల్ రూమ్స్ అవైలబుల్ లేదు, లాస్ట్ మినిట్లో మొత్తం అంతా బుక్ చేసుకున్నాం. సో ఇది ఫస్ట్ డే స్టే ఇక్కడ. ఇలా గ్లాస్ డోర్ అని వస్తుంది. సో సెకండ్ డే ఆ చివరిన చూడండి కొంతమంది ఆడుకుంటున్నారు చూసారా, అక్కడ సెకండ్ డే అది స్టే. సో సేమ్ మొత్తం ఇక్కడ నుంచి 50 meters ఉంటుంది డిస్టెన్స్ అనుకుంటా. సో అక్కడ సెకండ్ డే అవుతుంది. సెకండ్ డే మేము అక్కడ స్టే చేస్తున్నాం. అంటే అమేజింగ్ వ్యూ గైస్. లైక్ చూడండి అసలు, అంటే దీని పేరు యాక్చువల్లీ హై ఆల్టిట్యూడ్.
మనం నిజంగా హై ఆల్టిట్యూడ్లో ఉన్నాం. వ్యూ అది నేను యాక్చువల్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈ గ్లాస్ నుంచి అలా చూస్తూనే ఉన్నాను లోపల నుంచి, బెడ్రూమ్ నుంచి. అమేజింగ్ వ్యూ గైస్. ఇంకొక 5 minutes అలా బుక్ రీచ్ చేసి జస్ట్ ఒక లొకేషన్ చూసుకుందాం అండ్ విల్ హ్యావ్ ఎ కాఫీ. ఇంకా అర్ణ పడుకొని ఉంది. సో బ్యాక్ సైడ్ ఒక స్పాట్ ఉంది. గైస్ ఇక్కడ ఒక రూట్ ఉంది గైస్, చూడలేదు నేను. అక్కడి నుంచి అలా నడుచుకొని వస్తే ఇక్కడ ఒక రూట్ ఉంది. దట్స్ రైట్. ఇది హాల్. ఇంకా క్లీన్ చేయలేదు. సో ఇది బాగుంది యాక్చువల్లీ చాలా. ఇది బెడ్రూమ్ మొత్తం 3 beds 4 beds వస్తాయి. ఒక బెడ్ ఇక్కడ ఉంటుంది లోపల. మొత్తం మేము వెకేట్ చేసేస్తున్నాం కాబట్టి ఇలా ఉంది అన్నమాట. ముందే తీయలేదు. పాసిబుల్ మళ్ళీ ఒకవేళ క్లీన్ చేసి ఉంటే మళ్ళీ వచ్చి తీద్దాం. అండ్ అవుట్ సైడ్ ఇక్కడ బాన్ఫైర్ వేసుకొని నైట్ కూర్చోడానికి. వద్దు, తోసి అరుస్తావా సుభాష్? చేయొచ్చు. ఎండింగ్ ఇంకా నాకు అయిపోయింది లైఫ్, ఇంకా అరుణతో నాకు బోర్ కొట్టింది అన్నప్పుడు వచ్చి చేస్తాం. మధ్యలో చేస్తే బోర్ కొట్టినట్టు పట్టుకు అయితే చచ్చిపోతాను కదా జీ. అప్పుడు నువ్వు నన్ను చంపడం కూడా అవ్వదు. కింద డోర్ అక్కడ క్లోజ్ చేస్తాను, ఇటు సైడ్ క్లోజ్ చేస్తాం. ఇవన్నీ నెక్స్ట్ రూమ్ షిఫ్ట్ చేస్తున్నాం మేము యాక్చువల్గా. సెకండ్ రూమ్ ఉంది అక్కడ, చూస్తున్నారు కదా. ఫేవరెట్ ప్లేస్. నువ్వు కాదు, నేను మార్నింగ్ ఆ వీడియో తీసాను నేను. గ్రేట్ వ్యూ గైస్. సన్సెట్ బ్యాక్ సైడ్ వస్తుంది, సన్ రైజ్ ఇటు వచ్చింది కాబట్టి. సో మేబీ ఈవినింగ్ మనం బయటకు వెళ్తున్నాం ఇప్పుడు గైస్. సో కొన్ని ఫ్యూ స్పాట్స్ విజిట్ చేయడానికి. విజిట్ చేసి సో నెక్స్ట్ ఈ రోజు స్టే చేసేది వేరే రూమ్ లో. అగో చెప్పాను ఆల్రెడీ అక్కడ స్టే చేస్తాము. ఆల్రెడీ చెప్పేసావు అన్నీ. చెప్పేశాను, నువ్వు లేట్ అయ్యావు. నువ్వు ఇన్ఫర్మేషన్ లేట్గా ఇస్తావు అనేసి నేనే చెప్పేశాను. డోర్ క్లోజ్ చేయాలి. గో, ఐ విల్ క్లోజ్ ద డోర్. సో నెక్స్ట్ డే అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ అది ఫ్రెష్ అయిపోయి అంతా అయిపోయిన తర్వాత వేరే రూమ్కి షిఫ్ట్ అయిపోయాము. షిఫ్ట్ అయిపోయి అక్కడ బ్యాగ్స్ అన్ని వాళ్ళే లగేజ్లు అవన్నీ అక్కడ పెట్టేస్తామని చెప్పారు. సో మేము ఇక్కడ బయటకు వచ్చేసి ఇంకా వేరే ప్లేసెస్ అవి చూడడానికి వెళ్తున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడికి కొడై వ్యూ పాయింట్ వచ్చామన్నమాట, కొడై లేక్ వ్యూ పాయింట్. సో బోటింగ్ చేసామన్నమాట ఇక్కడ. ఇది ఫేమస్ అంట కొడైకెనాల్లో లేక్. అన్నా కాదు, ఇటు సైడ్ కూర్చోడం కావదా? ఇలాగేనా?
అట్లా కూర్చోండి. లేక్ వ్యూ అని చెప్పారు, బట్ మా వ్యూ అయితే చూపిస్తాను. ఇది మా వ్యూ. ఇద్దరు ఉన్నారనమాట మా వ్యూ. ఏమైంది? గో అండ్ బై. సో బాగుంది. మధ్యలో వెళ్ళిన తర్వాత అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట. లైట్గా పడింది, ఫుల్ ఇంకా తడిసిపోలేదు, లైట్గా ఇంకా స్టార్ట్ అయిపోయింది అనగానే ఇంకా ఎడ్జ్కి వచ్చేసాము. సో మా వ్యూ అయితే ఇది. మా వ్యూ మీకు ఎలా అనిపించింది చెప్పండి గైస్. అండ్ నెక్స్ట్ ప్లేస్, మోస్ట్ ఫేమస్ ప్లేస్ గునా కేవ్స్ వెళ్తున్నాం అనమాట. సో అది కూడా మీకు చూపిస్తాను. సో లెట్స్ గో. సో వెళ్ళే దారి అయితే చాలా బాగుంది గైస్. అండ్ మధ్యలో ఒక దగ్గర ఆల్మోస్ట్ 1-2 hours పట్టింది గునా కేవ్స్ వెళ్ళడానికి. ఫుల్ ట్రాఫిక్ ఎంతమంది వచ్చారంటే చాలా, ఇంకా ఫుల్ ఆగిపోయారు అనమాట. మనుషులు ఆగిపోయి అక్కడ అలా వ్యూ ఎంజాయ్ చేస్తున్నారు. ఫుల్ మిస్ట్ అది మన మీదకి వస్తే ఫుల్ ఇంకా చాలా ట్రాఫిక్, అంటే చాలా ట్రాఫిక్ ఉంది. సో అసలు ఇమాజిన్ చేయలేదు ఎలా ఉంటుందని. చాలా ట్రాఫిక్ ఉంది. അത് കയറിക്കളഞ്ഞല്ലേ കയറി. మూవీ అయ్యింది కాదు, ఇంత క్రౌడ్ ఉంటే ఎలా? ఇంత క్రౌడ్ బట్ అండ్ నెక్స్ట్ గునా కేవ్స్కి వెళ్ళిన తర్వాత ఎంతమంది ఉన్నారంటే అసలు మనం అక్కడ చూడడానికి ఇంకా అవ్వదన్నమాట. అంత జనాలు ఉన్నారు. ఫుల్ ఏదో తీర్థయాత్రలకు వెళ్ళినట్టు ఉంది. అంత జనాలు ఉన్నారనమాట. అస్సలు ఫుల్ అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా జనాలు ఉన్నారు. బైక్ వెళ్ళాక మీకు చూపిస్తాను చూడండి. అసలు ఫుల్ ఫొటోస్ తీయడానికి కూడా అవ్వలేదు. మంచిగా రికార్డ్ చేద్దాము, ఏదైనా మంచి సీనిక్గా గునా కేవ్స్ అన్ని ఆల్మోస్ట్ మేము ట్రై తీసాం. గౌతమ్ అన్నీ ట్రై చేసి తీసాడు అనమాట. బట్ స్టిల్ ఆ జనాలు చూసాక చిరాకు వచ్చేసింది. వెళ్ళినంత ఆనందం వచ్చేటప్పుడు లేదనమాట. ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాం అక్కడికి వెళ్ళిన తర్వాత. సో అంత ఎక్కువ ఏం లేదు పైన. ఫుల్ జనాల వల్ల అలా ఉందన్నమాట. మేబీ మంజుమల్ బాయ్స్ మూవీ వల్ల ఫుల్ అది ఫేమస్ అయిపోయి అందరూ అక్కడికే వచ్చారనమాట. చాలా చాలా జనాలు ఉన్నారు. ఇక్కడ చూడండి, మీకే చూస్తే. అండ్ ఇక్కడ చాలామంది బాయ్స్ వచ్చి గౌతమ్ని ఫోటో తీయమని అడిగారు అనమాట. సో ఇక్కడ ఇదే తీస్తున్నారు. ఇంకో ఒకరికి తీసారు లేదా ఇంకా అందరూ మాకుతి అని చాలామంది అక్కడ ఫోటో తీయించుకున్నారనమాట. గౌతమ్ వాళ్ళందరికీ ఫోటో తీసాడు ఇక్కడ. అండ్ ఇంకా రిటర్న్ వచ్చేసాము.
మచ్ క్రౌడ్ గైస్. ఆల్రెడీ 6 o'clock అయిపోయింది కదా. టూ మచ్ క్రౌడ్. పట్టుకో. ఎక్కడ ఉన్నారు? సో ఇది సెకండ్ రూమా? క్యాట్ కావాలని పట్టుకెళ్ళిపోతావు ఇంటికి, ఫీడ్ చేస్తావు రోజు. ఆల్రెడీ మనం 14 చేపలను చంపేసాం. అయిపోయింది, దాన్ని రీప్లేస్ చేద్దాం క్యాట్తో. నేను పట్టుకోవచ్చా? నేను పట్టుకోవచ్చా? లేదు ఉజ్జి, ఇక్కడే అది పుట్టి పెరిగింది, దాని కిందకి చలి. పుర్ర్ 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 క్యాట్. పుర్ర్ క్యాట్. పుర్ర్ క్యాట్. ఉంటాయి ఉంటాయి, ఓపెన్ అవుతాయి. పుర్ర్ క్యాట్. పుర్ర్ క్యాట్. చాలా కరెక్ట్గా కుట్టేస్తుంది. పుర్ర్ క్యాట్. పుర్ర్ క్యాట్. పుర్ర్ క్యాట్. సీదా వస్తుంది పాప. ఏది వచ్చి పడుతుంది ఇప్పుడు చెరువుతో పడుతుంది కదా. చూడు ఇప్పుడు చూడు, స్ట్రెచ్ అవుతుంది చూడు. చూపు తీస్తుంది ఏంటని చూస్తుంది. Mommy, go. Guys, we're leaving. అయిపోయింది. Last అండ్ ఫుల్ ఇప్పుడు మిస్ట్ అయింది. ఫుల్ మిస్ట్ మొన్నట్లాగా. ఓకే, ఈ టైంకి క్యాప్టెన్ ఇస్తావు కాలేజ్ వర్క్ రావట్లేదు. సో అంతేగా ఇక్కడ నుంచి అయితే మేము ఇంకా వెళ్ళిపోతున్నాము. సో మీకు ఇంకెవరికైనా దీనికోసం ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి, లేదా మీరు ఇన్స్టాగ్రామ్లో నాకు కామెంట్ చేసి అడిగిన డిఎం చేసినా నేను మీకు ఫుల్ డీటెయిల్స్ అవి ఇస్తాను అనమాట. సో అంతే, ఇక్కడ నుంచి అయితే మేము ఇంకా వెళ్ళిపోతున్నాము. సో ఎవరైనా ఈ 2 weeksలో ప్లాన్ చేస్తున్నట్టయితే బెస్ట్ టైం అనమాట విజిట్ చేయడానికి. సో చాలా బాగుంటుంది ప్లేస్, కొంచెం ట్రిజ్లింగ్ అది అవుతూ ఉంటుంది. ఈ 2 weeksలో వెళ్తే చాలా బాగుంటుంది అనమాట. సో ఎవరికైనా ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి, లేదా నాకు ఇన్స్టాగ్రామ్లో అడిగినా నేను మీకు చెప్తానమాట. సో ఫుల్ ఆ ప్లేస్ అయితే చాలా బాగుంది గైస్. అండ్ దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్. If you like this video, please do like, share and subscribe to my channel. Arna Things. Thank you guys. Bye bye.